హాయ్ ఎవ్రీవన్. ఇవాళ డే 2. ఇవాల్టి ప్రోగ్రామ్ వచ్చేసి 7th ప్రోగ్రామ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద చూస్తాం ఇవాళ. సో స్టార్ట్ చేద్దామా? విజువల్ స్టూడియో కోడ్ ఫస్ట్ ఓపెన్ చేస్తాను. 6th ప్రోగ్రామ్ ఇది. P7.py 7th ప్రోగ్రామ్. యా, సో 7th ప్రోగ్రామ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కదా. ఫస్ట్ అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటివో ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్. ఫస్ట్ వన్ ప్లస్ ఇస్ అన్ అర్థమెటిక్ ఆపరేటర్. తర్వాత మైనస్ ఏమో సబ్ట్రాక్షన్కి యూజ్ చేస్తాం. తర్వాత స్టార్ సింబల్ మల్టిప్లికేషన్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ డివిజన్ కదా. డివిజన్కి మనం యూజ్ చేసేది ఫార్వర్డ్ స్లాష్. డివిజన్ కాకుండా ఫ్లోర్ డివిజన్ అని కూడా ఉంటుంది. అది ఎందుకో while doing the program I'll explain you. నెక్స్ట్ మాడ్యులస్కి పర్సంటేజ్ సింబల్. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఎక్స్పోనెన్షియేషన్, దానికి 2 స్టార్స్ యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్: ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్ అండ్ ఎక్స్పోనెన్షియేషన్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ కీబోర్డ్ ద్వారా మనం ఏదైనా వాల్యూని రీడ్ చేయాలి అంటే ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎంటర్ ఎనీ ఇంట్ వాల్యూ. ఓకే, సో నెక్స్ట్ ఇది ఇన్పుట్ ఫంక్షన్ ఏం తీసుకున్న స్ట్రింగ్గా రిటర్న్ చేసేది కాబట్టి మనం దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇంటీజర్ కింద కన్వర్షన్ అయిపోయింది. మనం బీకి కూడా వాల్యూ అసైన్ చేద్దాము, ఎందుకంటే 2 వాల్యూస్తో మనం అర్థమెటిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయగలం కాబట్టి. సో ఇదిగోండి. సో దీనికి బి అని, సో ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూని ఫస్ట్ మనం యాడ్ చేద్దాం అనుకుందాం. దానికి ఐ యూస్ ప్రింట్ ఫంక్షన్. నేను ఇప్పుడు మీకు ఫార్మాటెడ్ స్ట్రింగ్ గురించి చెప్తాను. అదేంటంటే మనం మామూలుగా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇలా సమ్ ఏ కాలన్ అని ఇచ్చి ఏ వాల్యూ ప్రింట్ చేయాలంటే కామా ఏ అని ఇస్తే ఏ వాల్యూ అక్కడ రీప్లేస్ అవుతుంది కదా. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ I'll show you another thing, that is formatted string. సో ఫార్మాటెడ్ స్ట్రింగ్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఎఫ్ ఇచ్చేయండి. తర్వాత స్ట్రింగ్ లోపల మనం కర్లీ బ్రేసెస్లో ప్లేస్ చేసి ఏ అని ఇచ్చామనుకోండి. సో అక్కడ మనకి ఏ వాల్యూ రీప్లేస్ అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలో ఇక్కడ నేను 10 ఇచ్చాను అనుకోండి, బిలో సమ్ 4 అని ఇచ్చేసాను. ఇక్కడ నేను ప్రింట్ చేసినప్పుడు ఏం ప్రింట్ చేస్తున్నా, ఫార్మాటెడ్ స్ట్రింగ్ యూజ్ చేసి కర్లీ బ్రేసెస్లో ఏ పెట్టాను. ఇప్పుడు ఆ ఏలో వాల్యూ 10 ఉంది కాబట్టి ఏ ప్లేస్లో వాల్యూ 10 రీప్లేస్ అయ్యి మనకి ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో ఫార్మాటెడ్ స్ట్రింగ్ మనం ఇలా యూజ్ చేయొచ్చు. మనం ఒకవేళ కర్లీ బ్రేసెస్లో పెట్టనివన్నీ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు కర్లీ బ్రేసెస్లో బి అని కూడా పెట్టాను అనుకోండి, ఏ ప్లస్ బి అని వచ్చింది. నా ఇప్పుడు కాల్ అని ఇచ్చేసి ఏ ప్లస్ బి వాల్యూ నేను డైరెక్ట్గా చేసేస్తున్నా, ప్రింట్ ఫంక్షన్లోనే రాసేస్తున్నా. ఏ ప్లస్ బి అని ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు యాడ్ చేసిన వాల్యూ వచ్చింది. ఎంటర్ ఇంట్ వాల్యూ 10,3 అనుకుందాం. సారీ, ఇక్కడ అలా ఇవ్వడం కుదరదు. 10. ఇప్పుడు నెక్స్ట్ బికి 3 ఇవ్వాలి. సో 10, 3 రెండు ఇచ్చాం కదా. 10 + 3 13 ప్రింట్ అయింది. సేమ్ అలానే ఇప్పుడు అన్నిటికీ చేద్దాము. ఈ స్టేట్మెంట్ని కాపీ చేసేసి ప్రింట్ చేశాను. సో ఫస్ట్ సబ్ట్రాక్షన్ కదా, సబ్ట్రాక్షన్ చేస్తున్నా.
సో ఏ మైనస్ బి ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 10 3 ఇచ్చాం అనుకుందాం. సో ఏ మైనస్ 3 వాల్యూ ఎంత అంటే దట్ ఈస్ 7 కదా. సో లెట్స్ సీ ద అవుట్పుట్. 10 3 ఇచ్చాం అనుకుందాం. సో 10 minus 3 దట్ ఈస్ 7 వచ్చింది ఇప్పుడు. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. జస్ట్ మినిట్. యా, ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో సేమ్ కాపీ చేశాను కాబట్టి దాన్ని పేస్ట్ చేస్తా. సో ఇక్కడ మల్టిప్లికేషన్కి నేను ఏ సింబల్ చెప్పాను? హియర్ ఇట్ ఇస్ థర్డ్ వన్. ఇది దట్ ఈస్ స్టార్ సింబల్ కదా. స్టార్ సింబల్ ఇక్కడ మల్టిప్లికేషన్కి స్టార్ సింబల్ యూజ్ చేస్తాం. వి వోంట్ యూజ్ ఇంటూ హియర్ మల్టిప్లికేషన్కి. స్టార్ సింబల్ కాబట్టి అవుట్పుట్ చూద్దాం. 10 into 3 ఎంత? దట్ ఈస్ 30 ఆన్సర్ వచ్చింది. సో ఇప్పుడు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోదాము. యా, సో నెక్స్ట్ వచ్చేసి డివిజన్ కదా. డివిజన్కి ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తామని చెప్పా. ఇక్కడ మనం డివిజన్ వాడితే మనకి ఆ రెండు వాల్యూస్ చేసినప్పుడు డివైడ్ చేసినప్పుడు వచ్చిన కోషన్ని అది మనకు రిటర్న్ చేసిద్ది. తర్వాత ఫ్లోర్ డివిజన్ ఎందుకో చెప్తానన్నా కదా. మనం డివిజన్ చేసినప్పుడు మనకి వాల్యూ ఏమొచ్చిందంటే పాయింట్స్లో వచ్చింది వాల్యూ. ఒకవేళ పాయింట్స్ ఏమీ లేకపోతే సింగిల్ 5 వస్తే లైక్ 5.0 అలా వచ్చింది. సో వాల్యూస్ అలా వస్తాయి. అలా రాకుండా స్మాల్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసేస్తే, సో రౌండ్ ఆఫ్ చేయడానికి ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తాం. ఫ్లోర్ డివిజన్ తర్వాత వీ హ్యావ్ మాడ్యులస్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక నెంబర్ డివైడ్ చేసావు, కానీ నీకు ఆ వాల్యూ యొక్క రిమైండర్ కావాలి. డివిజన్ సింబల్ యూజ్ చేస్తే మనకి కోషియంట్ వస్తుంది కదా. రిమైండర్ కావాలి అంటే పర్సంటేజ్ సింబల్ యూజ్ చేయాలి. దట్ ఈస్ మాడ్యులస్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ప్రింట్ తీసుకున్నాం. వీ హ్యావ్ ఫైనల్లీ ఎక్స్పోనెన్షియేషన్. సో ఎక్స్పోనెన్షియేషన్ ఎందుకు వాడతాము అంటే ఒక నంబర్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ పవర్ కావాలి అంటే ఎలా అంటే చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఏలో యూ హ్యావ్ వాల్యూ లైక్ 2 అనుకుందాం. బిలో ఏమో 3 ఉంది అనుకుందాం. సో 2 పవర్ 3. ఏలో 2 ఉంది కదా. 2 పవర్ బిలో ఉన్న వాల్యూ 3 కదా. 2 పవర్ 3 వాల్యూ 8 కదా. 8ని రిటర్న్ చేస్తుంది. సో అవుట్పుట్ చూద్దాము. సారీ, సెలెక్ట్ అయ్యి ఉంది కదా. సో అందుకే మనకు అవుట్పుట్ రాలా. యా, ఎంటర్ ఎనీ ఇంట్ వాల్యూ. 10 ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ 3 ఇచ్చాను. సో 10 + 3 13. 10 - 3 7. 10 into 3 30. సో ఇప్పుడు 10 డివైడెడ్ బై 3 ఎంత అంటే 3.3333335 అని అలా వచ్చింది. మనకి అలా పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ వద్దు అనుకుంటే దాన్ని లెసర్ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసేయాలి అనుకుంటే పాయింట్ ముందున్న నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది ఫ్లోర్ డివిజన్ యూజ్ చేస్తే. సో మనకి ఇక్కడ అవుట్పుట్ చూస్తే 3 వచ్చింది చూసారా. మనం ఇక్కడ చేసింది ఫ్లోర్ డివిజన్ చేసాం కాబట్టి పాయింట్ వాల్యూ రాకుండా ఓన్లీ 3 అనే అపియర్ అయింది. సో నెక్స్ట్ మనం మాడ్యులస్ చేసాం కదా. మాడ్యులస్ చేసినప్పుడు ఏంటంటే రిమైండర్ వచ్చింది అన్నా కదా. సో ఇలా డివిజన్ చేసేసి నాకు వచ్చిన రిమైండర్ 1 కాబట్టి ఇక్కడ 1 చూపించింది. నెక్స్ట్ 10 పవర్ 3. 10 పవర్ 3 అంటే 10 into 10 into 10 ఎంత? 1000. సో అక్కడ మనకి 1000 వచ్చింది. సో లైక్ దట్ దీస్ ఆర్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్.
సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియేషన్, ఇలా అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్నీ చేసేసాం మనం. సో ఇవాళకి ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది. బాయ్.